వరమైన శాపం. రచన వక్కలంక రామారావు. చందమామ కథ. ధర్మవరంలో సీతయ్య అనే ఒక చిన్న పండ్ల వ్యాపారి ఉండేవాడు. అతను పండ్ల తోటల యజమానుల దగ్గర నుంచి ఆయా ఋతువుల్లో కాసే పండ్లు కొని చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి అమ్ముతుండేవాడు. ఒకనాడు సీతయ్య రామాపురం వెళ్ళాడు. ఆ రోజు ఆ గ్రామంలో సంత జరుగుతున్నది. అతను సాయంకాలానికల్లా తెచ్చిన పండ్లన్నీ అమ్మేసి ఇంటికి బయలుదేరాడు. సీతయ్య నిర్జనంగా ఉన్న అడవిదారుల వెంట కొంత దూరం వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. అతడికి హఠాత్తుగా తల మీద ఉన్న ఖాళీ బట్ట బరువెక్కిపోయినట్టు అనిపించింది. అతను ఈ వింతకు ఒక క్షణకాలం భయంతో కంపించిపోయి కాస్త ధైర్యం తెచ్చుకొని తట్టను కిందికి దింపి చూశాడు. తట్ట ఖాళీగా ఉన్నది. అంతా నా భ్రమ అనుకుంటూ సీతయ్య తట్టను తల మీద పెట్టుకుని 4 అడుగులు వేశాడు. మళ్ళీ తట్ట బరువెక్కిపోయింది. తట్టలో ఏదో దెయ్యం చేరిందని భయం కలిగింది. సీతయ్య భయపడుతున్నావా ఏం అన్న కంఠస్వరం అతడికి వినిపించింది. ఆ ప్రశ్న వింటూనే సీతయ్య లేని ధైర్యం కనబరుస్తూ, నేనా భయపడడమా? అదేం లేదు. ఇంతకు నువ్వెవరివి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఇంతకుముందు నీ మనసులో మెదిలింది వట్టి అనుమానం కాదు. నేను వనదేవతను. నీకు ఎలాంటి హాని కలిగించను. ఎంతో కాలంగా మనిషితో మోయించుకోవాలన్న కోరిక ఇప్పటికి నీ వల్ల తీరింది. నీకు ఏదైనా ఉపకారం చేయదలిచాను. ఆ కనబడే రావి చెట్టే నా నివాసం. అక్కడ దాకా నన్ను ఇలాగే మోసుకుపో అన్నది వనదేవత. సీతయ్య అతి కష్టం మీద వనదేవతను రావి చెట్టు వరకు మోసుకుపోయాడు. ఇక చాలు, తట్టను కిందికి దింపు అన్నది వనదేవత. సీతయ్య తట్ట దించాడు. వనదేవత నీకేం కావాలో కోరుకో అన్నది. నాకే కోరిక లేదు, ఇంతటితో వదిలిపెట్టు, అదే 10,000 అన్నాడు సీతయ్య ఆయాసపడుతూ. భయపడకు సీతయ్య, నీకేం కావాలో కోరుకో అన్నది మళ్ళీ వనదేవత. అయితే నా ఖాళీ తట్టను తిరిగి తియ్యటి మామిడి పండ్లతో నిండేలా చెయ్యి, రేపు పోయి మరేదైనా సంతలో అమ్ముకుంటాను అన్నాడు సీతయ్య. ఇంత చిన్న కోరిక సరే, నువ్వు మీ ఊరి సరిహద్దులు చేరగానే నీ తట్ట మామిడి పండ్లతో నిండిపోతుంది అన్నది వనదేవత. సీతయ్య చిరాకు పడిపోతూ, ఆ ఇచ్చే పండ్లేవో ఇక్కడే ఇవ్వక మా ఊరు చేరేదాకా ఆపడం ఎందుకు? అందులో ఏదో మోసం ఉన్నది అన్నాడు. ఆ మాటలకు వనదేవత పెద్దగా నవ్వి, నువ్వు వట్టి అమాయకుడివి. మీ ఊరు ఇక్కడికి ఇంకా కోసు దూరం ఉన్నది. అంత దూరం పండ్ల తట్ట మోయడం కష్టమని అలా అన్నాను. సరే, నీ ఇష్టం. నీ ఖాళీ తట్ట తియ్యటి మామిడి పండ్లతో నిండిపోయింది, ఇక తీసుకువెళ్ళు అని మాయమైపోయింది. సీతయ్య పండ్ల తట్టను నెత్తికెత్తుకొని ఇల్లు చేరగానే అతడి భార్య నూకాలమ్మ, ఈరోజు సంతలో పళ్ళేం అమ్ముడుపోలేదా అని అడిగింది. సీతయ్య జరిగిందంతా చెప్పాడు. ఆమె వచ్చే కోపాన్ని ఆపుకుంటూ, వనదేవత కావాల్సింది కోరుకోమంటే నువ్వు కోరింది ఈ తట్ట నిండా మామిడి పళ్ళు అన్నమాట. ఏ బంగారమో కోరి ఉంటే మన దరిద్రం తీరిపోయేది. నీకు ఆ పాటి తెలివి కూడా లేదు అన్నది. తర్వాత నూకాలమ్మ తట్టలోంచి ఒక మామిడి పండు తీసుకొని దాన్ని కోసి ఒక ముక్క తిని ఆశ్చర్యంగా, ఇంత తీయదనం గల మామిడి పండు నా జన్మలో తినలేదు. నువ్వు ఒక ముక్క తిని చూడు, పండు 10 రూపాయలన్నా జనం ఎగబడి కొంటారు అన్నది. ఆ మన్నాడు సీతయ్య వెంకటాపురం సంతకు వెళ్ళి అడిగిన వాళ్లకు మామిడి పండు 10 రూపాయలని చెప్పసాగాడు. అది విని జనం నవ్వుకున్నారు. కానీ ఒక ధనికుడు పండు రుచి చూసి ఆనందపడిపోతూ అతడి దగ్గర 10 పండ్లు కొన్నాడు. అది చూసిన మరికొందరు క్షణాల మీద తట్టలోని పళ్ళన్నీ కొనేశారు. సీతయ్యకు రోజు కన్నా 10 లాభం వచ్చింది. అతడు సంతోషంగా ఇల్లు చేరాడు. సీతయ్య ఎప్పటిలాగే మరుసటి రోజున ఒక మామిడి తోట యజమాని దగ్గర పళ్ళు కొని వెంకటాపురం వెళ్ళాడు. కానీ ఆ రోజు అతడి వద్ద ఎవరూ పళ్ళు కొనలేదు. అందరూ నిన్న తెచ్చిన పండ్ల లాంటి తీయటి పండ్లు తెమ్మన్నారు. అతడికి ఎక్కడలేని దిగులు పట్టింది. చీకటి పడుతుండగా సీతయ్య బయలుదేరి వనదేవత కనిపించిన రావి చెట్టు దగ్గరకు వచ్చి పెద్ద గొంతుతో, ఓ వనదేవత, నీవేదో మేలన్నావే, అది నాకు కీడుగా తయారైంది అంటూ కేక పెట్టాడు. వనదేవత వెంటనే అతడి ముందుకు వచ్చి ఏం జరిగింది అని అడిగింది. సీతయ్య అంతా చెప్పాడు. వనదేవత సానుభూతి కనపరుస్తూ, అలాగా, సరే, మరేదైనా కోరుకో, ఇస్తాను అన్నది. నాకు మణుగు బంగారం కావాలి అన్నాడు సీతయ్య. ఇచ్చాను, దాన్ని కాస్త జాగ్రత్తగా కాపాడుకో అంటూ వనదేవత మాయమైంది. సీతయ్య మణుగు బంగారం ఉన్న తట్టను నెత్తిన పెట్టుకొని ఇంటి దారి పట్టాడు. అయితే దారిలో వీరభద్రుడనే గజదొంగ అతనికి తారసపడి మర్యాదగా ఆ మామిడి పళ్ళ తట్ట అక్కడ పెట్టి నీ దారిని పో అన్నాడు. సీతయ్య వాడికి ఎదురు తిరిగి, నా ప్రాణం పోయినా సరే తట్ట మాత్రం నీకు ఇవ్వను అన్నాడు. ఒక్క తట్ట మామిడి పళ్ళ కోసం ప్రాణానికి తెగించడం ఏమిటా అని గజదొంగ ఆశ్చర్యపోతూ దుస్తుల్లోంచి కత్తి బయటకు తీశాడు. ఇద్దరూ కలియబడ్డారు. గజదొంగ వీరభద్రుడు చాలా బలవంతుడు. వాడికి సీతయ్యను చంపాలని లేదు. అతన్ని హడలగొట్టేందుకు కత్తితో భుజం మీద చిన్నగా పొడిచాడు. సీతయ్య హడలిపోయి ఒక చావు కేక పెట్టి, ఒరే వీరభద్రుడు, నా నుంచి అంత బంగారం దోచుకొని నువ్వు బాగుపడవలే అంటూ అక్కడి నుంచి పారిపోయాడు.
వీరభద్రుడు ఆ ప్రాంతాల పేరు మోసిన గజదొంగ అన్న సంగతి రాజుగారికి ఏనాడో తెలిసింది. ఆయన వాడిని పట్టి ఇచ్చిన వారికి కానీ లేక శవాన్ని అందజేసిన వారికి కానీ ₹1,00,000 బహుమానం ఇస్తానని చాటింపు వేయించి ఉన్నాడు. సీతయ్య తగిలిన గాయానికి కట్టుకట్టించుకొని మరుసటి రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి వనదేవతకు జరిగింది చెప్పాడు. ఆమె కోపంగా ముఖం పెట్టి, నువ్వు నష్టజాతకుడివై ఉండాలి, అలా కాకపోతే నేను మోయలు కోరి ఇచ్చినవి నీకు కీడు కలిగించవు, ఇక బతికుండగా ఈ రావి చెట్టు ఛాయలకు రాకు అన్నది. సీతయ్య కూడా కోపం తెచ్చుకొని, నువ్వు నా నెత్తి మీద తట్టలో కూర్చుని ఊరేగిన రోజు నుంచే నాకు ఈ కష్టాలు ప్రారంభమైనాయి, నాకేదో కొంత ధనం ఇవ్వకపోతే నేను ఊరుకోను అన్నాడు. ఆ మాటలకు వనదేవత కళ్ళెర చేసి, ఛీ, నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? నీ పాపిష్టి ముఖం మరన్నడూ నాకు చూపించకు. ఈరోజు నీ పాపిష్టి ముఖం ముందుగా ఎవరు చూస్తారో వాళ్ళు నెత్తురు కక్కుకుని మరీ చస్తారు, ఇక పో అంటూ మాయమైంది. సీతయ్య దిగులుగా ఎండిదారి పట్టాడు. తనకు ముందుగా ఎదురుపడిన వాడికి చావు తప్పదు. అలా ఎదురుపడేది తన ఊరు వాడైనా కావచ్చు, లేక తన భార్య కావచ్చు. ఇప్పుడేం చేయడం? విచారంతో తల ఉంచుకొని నడుస్తున్న సీతయ్యకు ఒక చెట్టు చాటు నుంచి వికవికమంటూ పెద్దగా నవ్వు వినిపించింది. అతను తల ఎత్తి అటుకేసి చూసేంతలో గజదొంగ వీరభద్రుడు చెట్టు చాటు నుంచి బయటికి వస్తూ, ఏం సీతయ్య, మళ్ళీ ఏమైనా మణుగు బంగారం వెంట తెస్తున్నావా అని అతడి ముఖం కేసి చూస్తూనే గావు కేక పెట్టి కింద పడి నెత్తురు కక్కుతూ క్షణాల మీద చచ్చిపోయాడు. అది చూస్తూనే సీతయ్యకు రాజుగారి చాటింపు గుర్తుకు వచ్చింది. అతడు గజదొంగను భుజాన వేసుకుని గ్రామం చేరి వాణ్ణి అడవిలో హోరాహోరీ పోరాడి చంపినట్టు గ్రామస్తులకు చెప్పాడు. వారం తిరగకుండానే మహారాజు సీతయ్యను రాజధానికి పిలిపించి గజదొంగను చంపినందుకు అతడికి ₹1,00,000 బహూకరించాడు. వనదేవత కోపం కొద్దీ పెట్టిన శాపం తన పాలిట వరమైనందుకు సీతయ్య చాలా సంతోషించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.